Hello all, today I am going to explain about Keshavananda Bharati versus State of Kerala 1973 case. So this is one of the best and important case in the entire Indian constitution history. So ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి వెళ్తే ఫస్ట్ మనము కేశవానంద భారతి అనే ఒక మఠాధిపతి, ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్లు కేశవానంద భారతి స్వామీజీ అనే అతను కేరళలోని ఒక ఎడ్నీర్ మఠానికి చెందిన అధిపతి అనమాట. కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం 1963 ప్రకారం మఠానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకునే దానికి, అంటే పర్సనల్ చాయిస్ ద్వారా కాదు, సోషల్ జస్టిస్ రిఫార్మ్స్ తీసుకురావడానికి కోసం గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది, కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్. సో ఈ యాక్ట్ ప్రకారం మఠానికి చెందిన భూమిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి ట్రై చేసింది. ఈ ట్రై చేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ కేశవానంద స్వామీజీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్టికల్ 32 వచ్చేసి రిట్ పిటిషన్, మీ అందరికీ తెలుసు. సో అతని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ వాదనలు ఏంటంటే కోర్టు ముందర ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 19(1) క్లాజ్ ఎఫ్ ఆస్తి హక్కు, ఇది 44 సవరణ అమెండ్మెంట్ ద్వారా రద్దు చేయబడింది, ఆస్తి హక్కు అనేది లేదు. అలాగే ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది, రైట్ టు రిలీజియన్ ని గవర్నమెంట్ ఉల్లంఘిస్తుంది అని చెప్పేసి కోర్టులో పార్లమెంట్ కు రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా సవరించే హక్కు ఉండకూడదు, ముఖ్యంగా మౌలిక హక్కులను అంటే బేసిక్ స్ట్రక్చర్ ని హరించలేరు అని వాదించడానికి ఈయన కోర్టులో కేసు వేశారనమాట. సో చాలా ఇయర్స్ పట్టింది జడ్జిమెంట్స్ రావడానికి. అలాగే హైయెస్ట్ జడ్జి బెంచెస్ అన్నమాట ఈ కేసులో. హైయెస్ట్ జడ్జి బెంచ్ మీకు ఇంటర్వ్యూస్ లో కానీ లేదంటే గవర్నమెంట్ క్వశ్చన్స్ లో కానీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడగొచ్చు దీనికి రిలేటెడ్ కేసు. హైయెస్ట్ జడ్జి బెంచెస్ ఇన్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ హిస్టరీ అంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అలాగే ఈయనని ఈ ఎవరైతే ఉన్నారో ఈ మఠాధిపతి కేశవానంద భారతి, ఇతనిని రాజ్యాంగ రక్షకుడుగా కూడా పరిగణిస్తారనమాట. సో మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడగచ్చు, రాజ్యాంగ రక్షకుడిగా ఎవరిని పరిగణిస్తారు అని అంటే కేశవానంద భారతి ఇస్ ఆన్సర్. అలాగే అండ్ సో ఇతను ఏ మఠానికి చెందినవారు అంటే ఎడ్నీర్ మఠానికి చెందిన అతను అనమాట, కేరళలోని ఎడ్నీర్ మఠం చెందినవారు. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు రావచ్చు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ లేదా మీరు జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మీకు ఈ క్వశ్చన్ అనేది రావచ్చు. అలాగే ఈ కేసులలోని బేసిక్ స్ట్రక్చర్ అనే ఒక డాక్టరీన్ ని కూడా ఎవాల్వ్ అయ్యింది. ఈ కేసు ద్వారానే మనకు ఆ బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం కేసు హిస్టరీ అంతా తెలుసుకున్నాం కదా. సో జడ్జిమెంట్ ఏమొచ్చింది అని అంటే ఈ కేసులో, సో ప్రీవియస్ గా గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఏం చెప్పారంటే పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయకూడదు అనేసి జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ ఈ కేసులో దాన్ని ఓవర్ రూల్ చేశారు. చెయ్యొచ్చు కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ని కూడా చేయొచ్చు కానీ లిమిటేషన్ ఉంటది, అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పింది. అలాగే ఈ కేసు మనకు 24th, 25th అండ్ 29th అమెండ్మెంట్ యాక్ట్స్ ని కూడా సవాల్ చేసింది అన్నమాట కోర్టు ముందర. అలాగే ఈ కేసుని 13 జడ్జెస్ బెంచ్ ఉన్నారనమాట ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు. ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చిందంటే ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, 1973 ఏప్రిల్ 24th జడ్జిమెంట్ అనేది వచ్చింది. 7:6 మెజారిటీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 7:6 మెజారిటీ, ఏప్రిల్ 24th 1973. సో ఏప్రిల్ 24th కి 51 ఇయర్స్ అవుతాయి. రీసెంట్ గా 50 ఇయర్స్ కంప్లీట్ అయినందున కోర్టులో ఈ కేసుకి రిలేటెడ్ గా కొన్ని సెలబ్రేషన్స్ కూడా చేశారు. సో ఈ ఇయర్ కి 51 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట ఈ జడ్జిమెంట్ వచ్చేసి. సో అంత ఇంపార్టెంట్ ఈ కేసు మన ఎంటైర్ రాజ్యాంగంలోని. సో మెయిన్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ వచ్చేసి రాజ్యాంగానికి అన్ని హక్కుల్ని సవరించే అధికారం లేదు, కొంచెం లిమిటేషన్ ఉంటుంది. బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ లో కొన్ని పాయింట్స్ యాడ్ చేశారు, లైక్ జ్యుడిషియల్ రివ్యూ, రూల్ ఆఫ్ లా, రాజ్యాంగ విరుద్ధంగా ఎటువంటి చట్టాలు తెచ్చినా కూడా అవి ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ జరగాలి. అలాగే శాసన న్యాయ కార్యనిర్వాహక విభజన జరగాలి, సెక్యులరిజం, ఫెడరలిజం, ఫండమెంటల్ రైట్స్, రిపబ్లికిజం, ఫెడరలిజం, సో ఇవన్నీ కూడా
ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ లో యాడ్ చేయడం జరిగిందనమాట. సో దీని యొక్క ఇంపాక్ట్ ఏంటంటే న్యాయపరమైన అధికారతత్వాన్ని స్థాపించింది. అంటే మెయిన్ ఇంపార్టెంట్ జ్యుడిషియల్ కే ఉంటది. కాన్స్టిట్యూషన్ అనేది ఒక సుప్రీమసీ ఇన్ ద ఇండియన్ హిస్టరీలో అనేసి కేసు ద్వారా మనకు తెలిసిందనమాట. అలాగే ఈ కేసులో వచ్చిన జడ్జిమెంట్ ద్వారా మనకు నెక్స్ట్ వచ్చే కేసెస్ లైక్ మినర్వా మిల్స్ కేసు కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే దాన్ని చాలా బలోపేతం చేశారు. చాలా బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ అనేది చెప్పడం జరిగింది అనమాట ఈ కేసులో. సో మీరు ఇక్కడ చూడొచ్చు 13 జడ్జెస్ ఆఫ్ ద కేశవానంద భారతి కేసులో మెజారిటీ జడ్జెస్ వీళ్ళు, మైనారిటీ జడ్జెస్ వీళ్ళు అనమాట. ఈ కేసులో ఈ 13 జడ్జెస్ డిస్కస్ చేసి బేసిక్ స్ట్రక్చర్ అనే ఒక డాక్టరైన్ ని మనం అందరి ముందుకు తీసుకొని వచ్చారు. ఈ రోజుకి కూడా మనం అది ఇప్పటికీ ఫాలో అవుతున్నాము. అంత ఇంపార్టెంట్ అనమాట ఈ కేసు అండ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్టరైన్ అనేది. సో ఈ కేసు ద్వారా మనకు అధికార దుర్వినియోగానికి ఒక అడ్డుగోడగా ప్రజల హక్కులను రక్షించడానికి ఒక బేసిక్ స్ట్రక్చర్ డాక్టరైన్ అనేది ఒక ఆయుధం లాగా మనకు యూజ్ అవుతుందని తెలుస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ కేశవానంద భారతి. సో మర్చిపోయారు, ఇప్పటి వరకు మనం ఇదంతా డిస్కస్ చేసాము. మరి కేశవానంద భారతి గారికి ఆయన ల్యాండ్ ఆయనకు వచ్చిందా లేదా అనేది మీకు క్వశ్చన్ కదా. సో మీరు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా మీరు దీనికి ఆన్సర్ దొరకదు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, సో బేసిక్స్ డాక్టరైన్ అనేది అయితే ఎవాల్వ్ అయ్యింది కానీ ఆయన ల్యాండ్ అయితే ఆయనకి రాలేదన్నమాట. ఎందుకంటే ఒక చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే సోషల్ రిఫార్మ్స్ తీసుకురావడానికి. అంటే అతని ల్యాండ్ తీసుకొని ప్రభుత్వం ఏమి తన సొంత విషయాల కోసం వాడుకోలేదు, ప్రజల కోసమే యూజ్ చేసింది. అంటే ఇతని దగ్గర ఎక్కువగా ఉన్న ల్యాండ్ తీసుకొని పేద ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసింది కాబట్టి అది కరెక్టే. అలా అని చెప్పేసి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తూ ఏ చట్టము రాకూడదు, కొంచెం లిమిటేషన్ ఉండాలి అని బేసిక్ స్ట్రక్చర్ డాక్టరైన్ ని తీసుకొని వచ్చారు. సో దట్ ఈస్ అబౌట్ కేశవానంద భారతి కేసు అనమాట. ఆయన పర్సనల్ గా అతని ప్రాపర్టీ అతనికి అయితే రాలేదు, అతనికి అయితే న్యాయం జరగలేదు. కానీ న్యాయం జరగడం ఇన్ ద సెన్స్ అతను ఎందుకైతే కేసు వేసాడో దానికైతే రిజల్ట్స్ రాలేదు. కానీ మన రాజ్యాంగం మొత్తానికి ఒక మైల్ స్టోన్ లాంటి ఒక ఆయుధం లాంటిది బేసిక్ స్ట్రక్చర్ డాక్టరైన్ అనేది అయితే ఈయన కేసులో ఎవాల్వ్ అయింది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. సో that's all about Keshavananda Bharati versus State of Kerala.